సంపూర్ణ కార్తీక పురాణం 23/30వ అధ్యాయం. వీరభద్రుని మూర్ఛతో వెరెత్తిపోయిన శివసేన పోలోమంటూ పరుగెత్తి పురహరుణ్ణి శరణు వేడింది. అభవుడైన శివుడు అసలేమీ జరగనట్లుగానే చిరునవ్వు నవ్వుతూ తన నందివాహన నదిష్టిచి రణభూమికి బయలుదేరాడు. అంతవరకు భయకంపితులైన సమస్త గణాలవాళ్లూ కూడా శివ సందర్శనంతో ధైర్యవంతులై పునః యుద్ధప్రవేశం చేశారు. నందివాహనరుజుడై వస్తున్న ఆ శివుణ్ణి చూడగానే కార్తీక వ్రతస్థుణ్ణి చూసి పారిపోయే పాపాలవలే రాక్షసులంతా పారిపోసాగారు. జలంధరుడు చండీశ్వరుడితో తలపడ్డాడు. శుంభనిశుంభ కాలన్మేస్వముఖ బాలాహక ఖద్గోరోమ ప్రపండ ఘస్మరాది రాక్షస నాయకులందరూ ఒక్కుమ్మడిగా ఈశ్వరునితో తలపడ్డారు. సర్వేశ్వరుడైన శివుని వీరేపాటి ఆయనొక గండ్రగొడ్డలితో ఖద్గరోముడి శిరస్సును నరికేశాడు. బాలాహుకుడి తలను 2 చెక్కలుగా చేసేశాడు. పాసప్రయోగంతో భస్మరుడి నేలకు పడగొట్టాడు. ఈ లోపల శివవాహనమైన వృషశభం యొక్క శృంగ కొమ్ముల ఘతాలకి అనేకమంది రాక్షసులు యమలోకానికి వెళ్ళిపోయారు. శివ ప్రతాపంతో చిల్లులు పడిపోయిన తన సేనాచక్రాన్ని చూసుకుంటూనే సుడులు తిరిగిపోయిన జలంధరుడు సరాసరి రుద్రుడనే తనతో యుద్ధానికి పిలిచాడు. ఆహ్వాన సూచకంగా 10 బలమైన బాణాలతో పశుపతిని గాయపరిచాడు. అయినా శివుని ముఖంలో చిరునవ్వు మాయలేదు. ఆ మందహాసంతోనే జలంధరుడుని, గుబాలని, రథాన్ని, జెండాని, ధనుస్సుని నరికేశాడు. రథహీనుడైన రాక్షసుడు ఒక గదను తీసుకుని గంగాధరుని మీదకు రాబోయాడు. శివుడా గదను తన బాణాలతో విరుగగొట్టేశాడు. నిరాయుధుడైన జలంధరుడు పిడికిలి బిగించి పినాకపానిపై దూకబోయాడు. ఒక్క బాణంతో వాడిని 2 మైళ్ల వెనుకకు పడేలా కొట్టాడు ఉడురాట్ శిఖామణి అయిన శివుడు. అంతటితో జలంధరుడు ఈశ్వరుడు తనకంటే బలవంతుడని గుర్తించి సర్వసమ్మోహనకరమైన గంధర్వ మాయను ప్రయోగించాడు. నాదమూర్తి అయిన నటరాజు మోహితుడయ్యాడు. గంధర్వగానాలు, అప్సరో నాట్యాలు, దేవగణవాద్య ఘోషలతో ఆయన సమ్మోహితుడైపోయాడు. ఆ మొహంతో ఆయన ధరించిన సమస్త ఆయుధాలు చేజారిపోయాయి. ఎప్పుడైతే మృడుడలా మోహితుడైపోయాడో తక్షణమే జలంధరుడు శుంభ, నిశుంభులిద్దరిని యుద్ధంలో నిలబెట్టి తాను పార్వతీ ప్రలోభంలో శివమందిరానికి బయలుదేరాడు. వెళ్లేముందు శివస్వరూపాన్ని ఏకాగ్రంగా అవలోకించాడు. మాయ తప్ప బలం పనికిరాదని గ్రహించిన జలంధరుడు పంచముఖాలతోనూ 10 చేతులతోనూ జటలతోనూ అచ్చం శివుడు ధరించిన ఆయుధాల వంటి ఆయుధాలతోనూ ఒకానొక మాయా వృషభమీద శివమందిరమైన పార్వతీదేవి అంతఃపురానికి బయలుదేరాడు. అలా వస్తువున్న మాయా జలంధరుడిని చూసి అంతవరకు పరదృష్టిగోచరంగాని పార్వతి వాడి దృష్టిపథంలో పడింది. అందానికి మారుపేరైన ఆ పార్వతిని చూస్తూనే జలంధరుడు వీర్యస్ఖలనం చేసుకున్నాడు. ఎప్పుడైతే వాడు వీర్యస్ఖలనం చేసుకున్నాడో అప్పుడే వాడి మాయావిద్య నశించిపోయింది. వాడు రాక్షసుడనే విషయం పార్వతికి అర్థమైపోయింది. అంతటితో ఆమె అంతర్హితయే మానస సరోవర తీరాన్ని చేరి విష్ణువును ధ్యానించింది. తక్షణమే ప్రత్యక్షమయ్యాడు. విష్ణువు ప్రత్యక్షమైన విష్ణువిలా చెప్పాడు, తల్లి పార్వతీ, వాడు చూపించిన దారిలోనే నేనుకూడా ప్రయాణించాల్సి ఉంది. దిగులుపడకు అని ఆమెకు ఓదార్చేడు. నీ పాతివ్రత్య మహిమ వలన పశుపతి ఎలా జయింపరానివాడో అలాగే ఆ జలంధరుడి భార్య యొక్క పాతివ్రత్య మహిమ వలన వాడుకూడా జయించరానివాడుగా తయారయ్యాడు. వాడు నీపట్ల రాక్షసమాయను ప్రదర్శించినట్లే నేను వాడి ఇల్లాలి ముందు నా విష్ణుమాయను ప్రయోగస్తాను అని ధైర్యం చెప్పి రాక్షసలోకానికి బయల్దేరాడు విష్ణువు. ఆ విధంగా విష్ణువు బయలుదేరినది మొదలు అక్కడ ఆ రాక్షస రాజ్యంలో జలంధరుని భార్యయైన బృందకు దుస్వప్నాలు కలుగసాగాయి. ఆమె కలలలో జలంధరుడు దున్నపోతుమీద ఎక్కి తిరుగుతున్నట్లు, దిగంబరుడైనట్లు, వళ్లంతా నూనె పూసుకుని తిరుగుతున్నట్లు, నల్లని రంగు పువ్వులతో అలంకరించబడినట్లు, పూర్తిగా ముండనం, గుండు చేయించుకున్నట్లు దక్షిణ దిక్కుగా ప్రయాణిస్తున్నట్లు, తనతో సహా తమ పట్టణమంతా సముద్రంలో మునిగిపోతున్నట్లు కలలు వచ్చాయి. అంతలోనే మేల్కొనిన బృంద ఉదయ సూర్యుణ్ణి దర్శించి తను చూసినది కలేనని తెలుసుకొని అది అశుభమని తలపోసి చింతించసాగింది. అయినా అది మొదలామెకు మనశ్శాంతి లేకుండా పోయింది. అరిష్టాన్ని తలబోస్తూ అస్థిరమతియై నలుదెసలా మసలసాగింది.
ఆ విధంగా ఒకానొకవేళ వన విహారం చేస్తూండగా సింహం వంటి ముఖాలు కలిగిన ఇద్దరు రాక్షసులు కనిపించారు. వారిని చూసి భీతాత్మురాలిన బృంద వెనుదిరిగ పారిపోతూ ఆ వనమందే శిష్య సమేతుడై ఉన్న ఒకానొక ముని యొక్క కంఠాన్ని చుట్టుకొని, ఓ మునివర్యా, నన్ను రక్షించు, నాకు నీవే శరణు అని కేకలు వేయసాగింది. అప్పుడా ముని భయగ్రస్తయైన ఆమెని వెన్నంటి వస్తున్న రక్కసుల్ని చూసి ఒక్క హుంకారమాత్రం చేత ఆ రాక్షసులు పారిపోయేలా చేశాడు. అంతటితో ధైర్యం చేజిక్కిన బృంద ఆ మునికి దండవత్తుగా ప్రణమిల్లి, ఓ ఋషీంద్రా, ఈ గండం నుండి నన్ను కాపాడిన దయావుడవు గనుక నేను నా సంశయాలను కొన్నిటిని నీ ముందుంచుతున్నాను. నా భర్తయైన జలంధరుండీశ్వరునితో యుద్ధానికి వెళ్లాడు. అక్కడాయన పరిస్థితి ఎలా ఉందో దయచేసి నాకు తెలియజేయి అని ప్రార్థించింది. కరుణాకరమైన దృష్టులను ప్రసరిస్తూ ఆ ఋషి ఆకాశం వంక చూశాడు. వెంటనే ఇద్దరు వానరుల వచ్చారు. మునివారికి కనుబొమలతోనే కర్తవ్యాన్ని ఆజ్ఞాపించాడు. ఆ రెండు కోతులు మళ్ళా ఆకాశానికెగరి అతి స్వల్ప కాలంలోనే తెగవేయబడిన జలంధరుడి చేతులను, మొండెమును, తలను తెచ్చి వారి ముందుంచాయి. తన భర్త యొక్క ఖండితావయవాలను చూసి బృంద ఝొల్లుమని ఏడ్చింది. అక్కడే ఉన్న ఋషి పాదాలపై బడి తన భర్తను బ్రతికించవలసినదిగా ప్రార్థించింది. అందుకా ముని నవ్వుతూ, శివోపహతులైన వాళ్లని బ్రతికించడం ఎవరికీ సాధ్యం కాదు. అయినా నాకు నీపట్ల ఏర్పడిన అవ్యాజమైన కరుణ వలన తప్పక బతికిస్తాను అంటూనే అంతర్హితుడయ్యాడు. అతనలా మాయమైందే తడవుగా జలంధరుడి అవయవాలన్నీ అతుక్కుని అతడు సజీవుడయ్యాడు. ఖిన్నురాలై ఉన్న బృందను కోగిలించుకుని ఆమె ముఖాన్ని పదే పదే ముద్దాడాడు. పునర్జీవితుడైన భర్తపట్ల అనురాగంతో బృంద పులకరించిపోయింది. వారిద్దరూ ఆ వనంలోనే వివిధ రకాలుగా సురత క్రీడలలో మునిగిపోయారు. మరణించిన మనోహరుడు మరలా బ్రతికివచ్చాడనే ఆనందంలో బృంద వెంటనే గుర్తుపట్టలేకపోయినా ఒకానొక సురత సుఖానంతరం ఆమె అతనిని విష్ణువుగా గుర్తించివేసింది. మగని వేషంలో వచ్చి తన పాతివ్రత్యాన్ని మంటగలిపిన ఆ మాధవునిపై విపరీతంగా ఆగ్రహించింది. ఓ విష్ణుమూర్తి, పరస్త్రీగామివై చరించిన నీ ప్రవర్తన నిందింపబడునుగాక. నువ్వు భార్యా వియోగ దుఃఖితుడవై నీ శిష్యుడైన ఆదిశేషునితో సహితుడవై అడవులలో పడి తిరుగుతూ వానర సహాయమే గతియైన వాడివి ఆ గురువుగాక అని శపించి తన నభిలషిస్తూ చేరువవుతున్న శ్రీహరి నుండి తప్పుకుని అగ్నిని కల్పించుకుని అందులో పడి బూడిదైపోయింది. అందుకు చింతించిన విష్ణువు మాటి మాటికి ఆ బృందనే స్మరించసాగాడు. నిలువునా కాలిపోయిన ఆమె యొక్క చితాభస్మాన్ని తన తనువంతా పూనుకుని విలపింపసాగాడు. సిద్ధులు, ఋషులు ఎందరెన్ని విధాల చెప్పినా విష్ణువు శాంతిని పొందలేకపోయాడు. అశాంతితో అల్లాడిపోసాగాడు. 23వ రోజు. నిషిద్ధములు: ఉసిరి, తులసి, దానములు, మంగళ ద్రవ్యాలు, పూజించాల్సిన దైవము, అష్టమాతృకలు, జపించాల్సిన మంత్రము ఓం శ్రీమాత్రే నమః అష్టమాతృకాయ స్వాహ. ఫలితము: మాతృరక్షణం. 23వ రోజు. పారాయణము సమాప్తము. మా వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మరచిపోకండి. మీ సలహాలు సూచనలు ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. సోషల్ మీడియాలో ఫాలో అవ్వండి.